వీరయ్య అనే రైతు చిన్న గ్రామంలో నివసించేవాడు. అతని కుటుంబం తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుంది. అతనికి 5 ఎకరాల పంటభూమి ఉంది. ఆ భూమి అతనికి తండ్రి వారసత్వంగా వచ్చింది. వ్యవసాయమే అతని జీవితం, వ్యవసాయమే అతని గౌరవం. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందే వీరయ్య లేచి పంట పొలానికి బయలుదేరేవాడు. పశువులను కడిగి, వాటికి మేత పెట్టి, నీళ్లు పోసి, పొలంలో నడిచేవాడు. భూమిని తన తల్లిలా భావించేవాడు. భూమి మనకు అన్నం ఇస్తుంది, దానిని గౌరవించాలి అనేది అతని మాట. కాలం మారింది. వర్షాలు తగ్గాయి. ఒకప్పుడు నీటితో నిండిపోయిన చెరువులు ఇప్పుడు ఎండిపోయాయి. పంటలు వాడిపోయాయి. అప్పులు పెరిగాయి. అయినా వీరయ్య నిస్పృహ చెందలేదు. అతను కొత్త పద్ధతులు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వ వ్యవసాయ శాఖ నుంచి సలహాలు తీసుకున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ విధానం మొదలుపెట్టాడు. ఆర్గానిక్ పద్ధతిలో పంటలు వేశాడు. అతని కుటుంబం కూడా సహకరించింది. భార్య లచ్చమ్మ ఇంటిపనులతో పాటు పంటల దగ్గర కూడా సహాయం చేసేది. కుమారుడు రాజు చదువుకుంటూ తండ్రికి ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా కొత్త పద్ధతులు చూపించేవాడు. నాన్నా, ఇప్పుడు మార్కెట్లో మిర్చి ధర ఎక్కువగా ఉంది, దానిని వేసుకుందాం అని చెప్పేవాడు. వీరయ్య కూడా పిల్లల మాట విన్నాడు. కొత్త పంటలు వేశాడు. కొత్త ఆశతో పని చేశాడు. కొన్ని నెలల తరువాత పంట బాగా వచ్చింది. డ్రిప్ ఇరిగేషన్ వల్ల నీరు ఆదా అయింది. ఎరువులు తక్కువగా వాడి, నేల సారవంతం పెరిగింది. మార్కెట్లో మిర్చి, పప్పు ధరలు బాగున్నాయి. వీరయ్య తన పంట అమ్మి మంచి లాభం పొందాడు. అప్పులు తీర్చాడు. గ్రామంలోని రైతులు అతని వద్దకు వచ్చి పద్ధతులు అడిగారు. అతను సంతోషంగా అందరికీ చెప్పాడు, పంట బాగు కావాలంటే కష్టపడాలి, నేర్చుకోవాలి, కొత్త పద్ధతులను భయపడకూడదు అని. వీరయ్య కథ గ్రామంలోనే కాకుండా సమీప పట్టణంలో కూడా ప్రసిద్ధి అయింది. వ్యవసాయ శాఖ అధికారులు అతన్ని అభినందించారు. మారిన కాలానికి సరిపోయే రైతు వీరయ్య అని పత్రికల్లో రాశారు. కాని వీరయ్య మాత్రం నమ్రంగా, ఇది నా భూమి ప్రేమ ఫలితం అని మాత్రమే అన్నాడు. వీరయ్య కథ మనకు ఒక సత్యాన్ని చెబుతుంది, నిజమైన రైతు ఎప్పుడూ ఓడిపోడు. ప్రకృతి ఎలా మారినా, కష్టం, జ్ఞానం, సహనం ఉంటే రైతు విజయం సాధిస్తాడు. రైతు కష్టమే మనకు అన్నం, జీవనం. వీరయ్య లాంటి రైతులు ఉన్నంత వరకు మన దేశం ఆకలితో ఉండదు.